మీకేం కావాలో మీరు అడగండి. మీ ప్రాణాలు కాపాడుకొని మీ పోరాటం చేయడానికి ఏ అవకాశం ఉందో చూడన్నారు. అప్పటికి అనేక మంది తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఉండనివ్వకపోతేనే కదా ఇంకో చోటకు పోయింది. పోరాటంలో ఉంటూనే ప్రాణరక్షణ కోసమే కదా మేము వెళ్ళింది. ఈ ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఉన్నాయి, అవినీతితో ఉన్నాయి, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళలో నిజాయితీ లేదు. మేము వచ్చినా కూడా ప్రాణాలు అక్కడైనా పోవాల్సిందే తప్ప నిజాయితీ లేరని చెప్పారు. అనేక మంది తల్లిదండ్రులకు చెప్పారు. ఎన్నో స్టేజ్‌లో మేము మాట్లాడాము. మా పిల్లలతో మాట్లాడినప్పుడు, పోలీసులు కౌన్సెలింగ్‌లు చేసినప్పుడు మా కుటుంబాలని మీ పిల్లల్ని పిలవండి అన్నప్పుడు, మేము మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మీరు నమ్ముతున్నారు. కసాయివాడి చేతికి కత్తిస్తే ఏమవుతుంది? అది చంపడం కోసమే అయినప్పుడు, ఈ పిలుపు కూడా అదే. మీకు నమ్మకం లేదు. అయినా కూడా ప్రజలందరిది ప్రజాస్వామికవాదులకు ఆ కోరికుంటే మేము రావడానికి సిద్ధమే అన్నారు.